దిస్ ఇస్ స్మార్ట్ న్యూస్. ఇంకా మైక్ మీడియాకు స్వాగతం. ఇవాల్టి ముఖ్యాంశాలు. గ్రామ సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడిన అధికారులు. కృష్ణా జిల్లాకు రైలు సౌకర్యాల్లో మరో ముందడుగు. గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత కదలికలు. జమ్మూ కాశ్మీర్లోకి పాకిస్తాన్ డ్రోన్ చొరబాటు. భద్రతా బలగాలు అప్రమత్తం. గ్రామ సమస్యలపై ప్రజలతో నేరుగా మాట్లాడిన అధికారులు. కృష్ణా జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడింది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. భూములకు సంబంధించిన సమస్యలు, పట్టాదారు పాస్బుక్ లోపాలు, సర్వే సమస్యలపై ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో రెవెన్యూ గ్రామ సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకొస్తున్నారు. రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, గ్రామ కార్యదర్శులు కలిసి సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 82,000కు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లాకు రైలు సౌకర్యాల్లో మరో ముందడుగు. కృష్ణా జిల్లాలో రైల్వే అవసర వసతులు మరింత బలోపేతం అవుతున్నాయి. జిల్లాలోని కీలక రైలు మార్గంలో 49 కిలోమీటర్ల పొడవున విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. దీంతో డీజిల్ ఇంజిన్ల స్థానంలో ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు రైలు సేవలు అందించనున్నాయి. ఈ విద్యుదీకరణ పనులు పూర్తి కావడంతో రైళ్లు వేగం పెరగడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందనుంది. అలాగే ఇంధన వ్యయం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు ఇది ఉపయోగపడనుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ మార్గంలో ఇకపై మరిన్ని ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడిపేందుకు అవకాశం ఏర్పడింది. ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో చిరుత కదలికలు. శ్రీశైలంలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కలకలం రేగింది. పాతాళగంగ మెట్ల మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు బయటకు రావడంతో భక్తులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఆలయ ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు పరిస్థితిని సమీక్షించారు. అటవీశాఖ అధికారులతో కలిసి భద్రతా చర్యలు చేపట్టారు. పాతాళగంగకు వెళ్లే భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుండా రాత్రి వేళ బయటకు రావద్దని మైకుల ద్వారా అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన ఘటనలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు. భక్తుల భద్రతే ముఖ్యమని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోకి పాకిస్తాన్ డ్రోన్ చొరబాటు. భద్రతా బలగాలు అప్రమత్తం. పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్ భారత్ భూభాగంలోకి చొరబడింది. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో జరిగింది. చకాందాబాద్ ప్రాంతంలో భద్రతా బలగాలు అనుమానాస్పద బ్యాగ్ గుర్తించాయి. ఆ బ్యాగ్లో ఐఈడీ, బుల్లెట్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ లాక్ దాటి వచ్చి ఆ బ్యాగ్ వదిలినట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ సుమారు 5 నిమిషాలు భారత్ భూభాగంలోనే ఉన్నట్లు సమాచారం. తర్వాత డ్రోన్ మళ్లీ సరిహద్దు దాటి వెళ్లిపోయింది. స్వాధీనం చేసిన ఐఈడీని జవాన్లు సురక్షితంగా పేల్చేశారు. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ సిగాచి ఇండస్ట్రీస్ CEO. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: శ్రీశైలంలో చిరుత సంచారం నేపథ్యంలో రాత్రి వేళ పాతాళగంగ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయాలా? క్విజ్: పాకిస్తాన్ నుంచి వచ్చిన డ్రోన్ ఘటన ఏ ప్రాంతంలో జరిగింది? వార్తలతో అప్డేట్ అవ్వండి. రోజు పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. వరుసగా 1 నెల పాటు పాల్గొంటే సర్ప్రైజ్ గిఫ్ట్స్, 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్ టు ఇంటర్ మైక్ మీడియా. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.